ప్రార్థన చేసుకుని నేటి ఈ ఉదయకాలపు కుటుంబపు ప్రార్థన మనం ప్రారంభించుకుందామా? ఓకేనా? మోషేబాబు ప్రార్థన ద్వారాగా నేటి ఈ కుటుంబపు ప్రార్థన మనం ఉదయకాల సమయంలో ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణును మహోన్నతుడ ప్రేమ గల మా కాంతైన కృపగల దేవ, మీ అపరమైన నామానికే వేలాది వందనాలు స్తుతులు తోసనాలు తెలుసుకున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నా పుస్తుల కార్యాలు ఏడాద్యం చరిత్ర మీదైనా తెలియని జ్ఞానాన్ని తండ్రి తండ్రి వింటున్న మాకు చెప్పబోదు మీ దాసుల మీద తెలుగు జ్ఞానాన్ని తండ్రి కలిసి నాన్నల గారు అంతా ముట్టి భరత తండ్రి యేసు కృష్ణ భరతండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. రోటరీగా తండ్రి వాకి తండ్రి వాకి ఆదించి రోటరీగా తండ్రి వాకి మీద సత్య సామర్థ్యం రోటరీగా తండ్రి వాకి తండ్రి మమ్మల్ని తెచ్చిలా చే రోటరీగా తండ్రి వాక్యం పట్టిన తండ్రి వాక్యం చెప్పాలి కూడా దీవించండి తేడా ఈ వాక్యం ముట్టుబడి దీవించండి తండ్రి. మోదకి సంఘం ప్రార్థించేస్తున్న తండ్రి మా సంఘ పెద్దలు దీవించండి తండ్రి. మా సంఘ కాపరిని కూడా దీవించండి తండ్రి. యవనస్తులు కూడా దీవించండి, అవసరాన్ని కూడా దీవించండి తండ్రి. అదిగా ఉంటుందండి ఏ సంఘంలో కూడా తండ్రి సంఘ కాపరిని కూడా దీవించండి సార్. అక్కడ సంఘంలో వాక్యం కూడా దీవించండి తండ్రి. అక్కడ సేవలకు క్రాంతి కూడా దీవించండి తండ్రి. ఇంకా వాళ్ళైతే ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోషేబాబు. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి సజీవమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మీ సన్నిధిలోనైనా మమ్మల్ని ప్రవేశపెట్టినందులకే మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. గత రాత్రి కాలంలో శుక్రవారం దినములో తండ్రి మీ మహిమ కొరకు నిన్నటి దినమంతయు నాయన మీ కృపా కాపుదలతో మమ్మల్ని ముందుకు నడిపించినందులకే మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ నేటి దినమునకైనా అయినా తండ్రి మరి ఈ రోజునైనా స్థానిక సంఘంలో జరగబోతున్నటువంటి నాయన మందిర వార్షికోత్సవాన్ని నాయన తండ్రి ఇప్పుడు ప్రారంభించడానికి దైవ సేవకులు సంఘ బిడ్డలు అందరూ కలిసి నేను సిద్ధపడుతున్నారు తండ్రి. ఆ యొక్క కార్యక్రమానికి నాయన మా వంతుగా ప్రయత్నాలు చేయగలుగుతూ మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన దాంట్లో భాగంగా ఈ ఉదయకాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలోనైనా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం ద్వారాగానైనా ఒక ఈ చక్కటి పరిచర్యను మేము ప్రారంభిస్తూ ఉండగా తండ్రి మీ సహాయమును సహకారమును మాకు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలోనైనా ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎంత సమయాన్ని కాలాన్ని ఇచ్చిస్తున్నారో ప్రభా రెట్టింపు నాయన సమయాలు కాలాలు వారికి అనుగ్రహించండి, వారిని ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని సంఘ దైవ సేవకులను అలాగే నా పెద్దలను పురుషులను పరిచారకులను యువ సేవక బృందాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఓదూరులోను వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూనైనా మీ కుమారుని యొక్క స్వారూప్యతలోనికి నాయన మారడానికి సహాయాలు తెచ్చండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సంఘం ద్వారాగానైనా అనేక కార్యాలు చేస్తూ ప్రభావ మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకున్నట్టు మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలని నేడు నాయన మా వినికిడిలో మీరు ఫలింపజేయండి. ఆ లేఖన భాగాలు ఉన్నటువంటి లోతులను సత్యాలను గ్రహించుకున్న ప్రభు అవి మా వినికిడిలో మా కుటుంబంలో ఫలింపజేసుకున్న తండ్రి నాయన తండ్రి కొంతమందికి మీ మాటలు చెప్పగలిగే శక్తిని సామర్థ్యాన్ని నాకును ప్రియులైన మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని తండ్రి. జరుగుతున్నటువంటి ఒక పరిచర్య మీ నామ మహిమార్థమే జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి ఈ ఉదయకాలపు కుటుంబపు ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమే అని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి,
వినుడి. మన పితరుడైన అబ్రహాము మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండక మునుపు హారానులో కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి నీ స్వదమును విడిచి బయలుదేరి బయలుదేరి నేను నీకు చూపించబోవు నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అతనితో చెప్పెను. అప్పుడు అతడు అప్పుడు కల్దీల దేశమును విడిచిపోయి కల్దీల దేశం విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చెను. దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. దేవుడు అతనిని తీసుకుని వచ్చెను. దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను పాదం పట్టునైన భూమి స్వాస్యముగా ఇయ్యక శ్వాసముగా ఇయ్యక అతనికి కుమారులు లేనప్పుడు అతని కుమారులు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును అతని తర్వాత సంతానమును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. అతనికి వాగ్దానం చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 300 సంవత్సరముల మట్టుకు వారిని ధ్యాసమునకు లోబరుచుకుని బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు దాసులయ్యుందురనియు ఆ జనమునకు నేను విమర్శ చేయుదుననియు ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని చెప్పాలి మోషేబాబు. ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును యాకోబు 12 గోత్ర కర్తలను కానీ వారికి సున్నతి చేసిరి. ఆ గోత్ర కర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుంచి రప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించెను. ఫరో ఐగుప్తుకును తన ఇంటికిని అతని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశం అంతటికి కానాను దేశం అంతటికి కరువు బహుశ్రమయు వచ్చెను. గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నాదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చును. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను.
వెళ్ళెను. ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చిన కొనిన సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ఆ ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు ఇలా తిరగాలి, తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని ఇలా తిరిగి అలా తిరగాలను. ఇంకెనక జరుగు బయట పారవేయవలెనని వేరొక రాజు అతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిష్యులను బతకకుండా వారిని బయట పాడవేయవలెనని మన పితరులను బాధ పెట్టును. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఎంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరును తోడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూసి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఆ ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. గాని వారు గ్రహింపరైరి. మరునాడు 2 మనుషులు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూసెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తిని చంపునట్టు నన్నును చంపదలిచున్నావా అని అతనిని త్రోసివేసెను. ఎన్నో వచనం? మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీయుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్ల అయిన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడెను.
కనబడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు యాకోబుల దేవుడును అని ప్రభువాక్కు వినబడెను. గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధల నా ప్రజల దూరవస్తును నేను నిదానించి చూసి తిని వారి మూలుగులు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము నేనప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిని గాను ఏర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఎన్ని వచనం? 36 వచనం. అతడు ఐగుప్తులో ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములతోను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తినకు పోగోరి మాకు ముందు నడిచినట్టి దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టును. అందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఎలాగూ వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకునిన ప్రతిమలైనను మెలోకు గుడారమును రంపాయను దేవత యొక్క నక్షత్రమును మూసుకుని పోతిరి. గనుక బబులోను ఆవలకి మిమ్మును
మిమ్మును కొనిపోయేదను. మిమ్మల్ని కొనుక్కోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున అతడు చూసిన మాదిరి చొప్పున దానిని చేయవలెనని దానిని చేయవలెనని మోషేతో చెప్పినవాడు మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము ఆజ్ఞాపించిన ప్రకారం సాక్ష్యపు గుడారము సాక్షపు గుడారము అరణ్యములో అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరుల వద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత తమ పెద్దల చేత దానిని తీసుకొనని వారై దానిని తీసుకున్న వారై దేవుడు తమ ఎదుట నుండి దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా యెహోషువతో కూడా ఈ దేశములోనికి ఈ దేశములోకి దానిని తీసుకుని వచ్చిరి. దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అది దావీదు దినం వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది అతడు దేవుడి దయ పొంది ఎవరో దావీదు గారు దేవుని దయను పొంది దావీదు గారు దేవుడి దయను పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. యాకోబు దేవుడి స్థలము కట్టబడెను. 47 వచనం. అయితే సొలొమోను అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. మందిరము కట్టించెను. అయినను ఆయనను ఆకాశము ఆకాశము నా సింహాసనము, నా సింహాసనము, భూమి భూమి నా పాదపీఠము. నా పాదపీఠము. మీరు నా కొరకు మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఎలాంటి మందిరం కట్టెదరు? నా విశ్రాంతి స్థలమేది? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ ఇవన్నీ నా హస్తాకృతములు కావా నా హస్తాకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము అని ప్రవర్తన ప్రకారము సర్వోన్నతుడు సర్వోన్నతుడు హస్తాకృతాలయములో హస్తాకృతాలయములో నివసింపడు. 51 వచనం. ముష్కరులారా ముష్కరులారా హృదయములను హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారులారా మీరు మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని నిందింపక హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారాగా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారి పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒకన యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా.
మరి యొక్క ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాలు మరి 7వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మనం చదువుకున్నాం కదా నాయన. మరి ఈ అధ్యాయంలో సుమారుగా కొన్ని సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఈ కొన్ని సందర్భాలని మనం ఒక 2-3 భాగాలుగా దీనిని పరిగణలోనికి తీసుకుని రావచ్చు. ఏనా 2-3 భాగాలుగా దీన్ని పరిగణలోనికి తీసుకుని రావచ్చు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే 6వ అధ్యాయము మనకి 8వ వచనం నుంచి మరి స్టెఫను గారు బోధిస్తున్నట్లు కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతుంది అయినా స్టెఫను గారు బోధ 6వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది ఈయన యొక్క బోధ. ఈయన ఏమని బోధ చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తుల వారు అపోస్తులకు అప్పగించినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అప్పగింపబడినటువంటి ఆజ్ఞలు అపోస్తులు గైకొని అక్కడ బల్ల యొద్ద పరిచర్య చేయుటకు ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 7గురిలో మొదటి వ్యక్తి స్టెఫను గారు. ఈ స్టెఫను విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడ్డాడు. కనుక ఈ ఆత్మతో జ్ఞానంతో నింపబడినటువంటి ఇతను చాలా వేగంగా బయటకు వచ్చేసాడు. వేగంగా బయటకు వచ్చేసి ఎప్పుడైతే ఆత్మతోనూ శక్తితోనూ విశ్వాసంతోనూ నింపబడ్డాడో దేవుని మాటలు చెప్పాలన్నటువంటి ప్రేరేపణ కలిగింది. అలా చెబుతున్నప్పుడు ఇంచుమించు 5 ప్రాంతాల వారు వచ్చి అతనితో తర్కించారు, కానీ అతనిలో ఉన్నటువంటి ఆత్మను వ్యతిరేకించలేకపోయారు. అతను ఎలా కనబడుతున్నాడంటే ఒక దేవదూతలా కనబడుతున్నాడు. అప్పుడు ఈ సందర్భాలన్నీ బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని వ్యతిరేకించలేక అబద్ధ సాక్షులను పిలిపించి ఇతను ఏం చేస్తున్నాడంటే మోషేకును మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని ఇతని మీద నేరారోపణ చేసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల దగ్గరికి పరిసయ్యుల దగ్గరికి మహాసభ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరిని? స్టెఫను గారిని. అలా తీసుకుని వెళ్ళినటువంటి తర్వాత మహాసభ జరుగుతుందన్నమాట. అప్పుడప్పుడు చూడండి, తల్లిదండ్రుల మీటింగ్స్, పేరెంట్స్ మీటింగ్స్ మీకు జరిగినప్పుడు ఎంతమంది అతిథులు వస్తారో, చాలామంది వస్తారు అక్కడ మాట్లాడడానికి. అక్కడ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి, అందరూ ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఏం చేస్తారంటే అందరి కొరకు మాట్లాడుతూ ఉంటుంటారు కదా. అలాగే ఇప్పుడు మహాసభలో దీన్ని సన్హెద్రిన్ సభ అని అంటారేమో, మనకి ఇంకా తెలియదు, కానీ ముందు అధ్యాయంలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ చెప్తున్నాడు అనమాట. ఎవరు? 15వ వచనం చదువు ఒకసారి. 6వ అధ్యాయం 15వ వచనం చదువు. 6వ అధ్యాయము 15వ వచనం చదివితే అక్కడ మాకు కనబడుతుంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖం దేవతలే వారు కనబడును. ప్రధాన యాజకుడు లేచి ఈ మాటలు నిజమేనని వారిని అడిగిన. ఏ మాటలు? ఇంతవరకు స్టెఫను గారు చెబుతున్నటువంటి మాటలు నిజమా లేకపోతే అబద్ధం అని అడిగితే అప్పుడు స్టెఫను గారు చెప్తున్నాడు అనమాట. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడని ప్రేమతో వారికి మనవించుకుంటున్నాడు. సహోదరులారా తండ్రులారా బోధ చేసేటప్పుడు మనం కూడా ఏమంటాం? ప్రియమైన సహోదరులారా, దేవుని పిల్లలారా అని మనం, ప్రియమైన వారులారా అని మనం ఎలాగైతే స్పందించి మాట్లాడతామో స్టెఫను గారు కూడా అదే మోడల్గా మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఆయన సువార్త చేసుకుంటూ వస్తున్నాడంటే అబ్రహాము గారి దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి? నేను అబ్రహాము గారిలో మెసొపొతేమియాలో ఉండకముందు హారాన్లో కాపురం ఉంటున్నప్పుడు అక్కడి నుంచి మహిమగల దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని పిలుచుకున్నాడు. ఆయన్ని పిలుచుకుని మీరున్నటువంటి ఈ స్థలాన్ని దేవుడు ఆయనకు వాగ్దానంగా ఇస్తానని చెప్పాడు. ఆయన వచ్చినటువంటి తర్వాత ఆయనకి కుమారులు లేరు, అయినా సరే కొన్నాళ్ళకి కుమారుని అనుగ్రహించాడు. అతనే ఇస్సాకు. అతనికి మరలా 2 కుమారులు పుట్టారు, యాకోబు యాసవులు. ఆ యాకోబుకి మరలా 12 మంది గోత్రకర్తలు, 12 మంది బిడ్డలు పుట్టారు. ఆ 12 మందిలో ఒక ఆయన మీద మత్సరపడి యోసేపును ఐగుప్తీయులకు అమ్మేశారు. అక్కడ దేవుడు దయను జ్ఞానాన్ని యోసేపుకు అనుగ్రహించాడు. అందుకనే ఫరో రాజు తన ఇంటి మీద అధికారినిగా చేశాడు. ఆ తర్వాత ఆ 12 మందితో పాటు వీళ్ళందరూ అన్నదమ్ములందరూ కలిసి ఆ కానానులో కరువు వస్తే ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తిలో ఉన్నటువంటి యోసేపు కుటుంబపు వారు అందరూ ఉన్నారని ఫరోకు తెలియవచ్చింది. అప్పుడు వాళ్ళందరూ వచ్చి మన ఐగుప్తు దేశంలో ఆ కాపురం ఉన్నారో వారు 75 మంది
ఈ 75 మంది ఐగుప్తు దేశంలో విస్తరించారు. వారు అభివృద్ధి పొందారు. అలాంటి సందర్భంలో ఆ రాజు వాళ్ళందరినీ చంపేయాలనుకున్నాడు. అప్పుడు మోషే గారు పుట్టాడు. మోషే పుట్టినప్పుడు కూడా ఆయన్ని నదిలో పారవేస్తుంటే ఫరో రాజు కుమార్తె ఆయన్ని పెంచుకుంది. అప్పుడు మోషే గారు లోక విద్యలన్నీ నేర్చుకుని, సకల విద్యలన్నీ నేర్చుకుని ఆయన మహా పండితుడిగా, మహా గొప్పవాడిగా ఉన్నాడు. మోషే ఐగుప్తుల సకల విద్యను అభ్యసించి మాటలందును, కార్యములందును ప్రవీణుడై ఉన్నాడు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా సహోదరులు ఏం చేస్తున్నారో చూడాలనుకుని వెళ్ళాడు. అయితే సహోదరులు ఇద్దరు ఆ రోజు పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటే బాధను అనుభవించే వాని పక్షాన్ని అవతల వాడిని చంపి అతన్ని పాతిపెట్టాడు. ఈ విషయం ఫరోకు తెలిసింది. అప్పుడు ఇతను ఏం చేశాడంటే మోషే గారు మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ సప్పీరా అనేటువంటి అక్కడ ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకి 2 బిడ్డలు పుట్టారు. తర్వాత తన మామ మందని మేపుకుంటే అరణ్యంలో దేవుడు కనిపించాడు. ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి. వాళ్ళ ఐగుప్తులో నుంచి నేను పాలు తేనెలో ప్రవహించి పాలస్తీనా తీసుకుని వెళ్తాను. వాళ్ళు ఇక్కడికి రావాలని మోషే గారితో చెప్పాడు. ఆ కాలమందు మోషే వారిని ఏం చేశాడంటే ఐగుప్తులో నుంచి పాలు తేనెలో ప్రవహించు పాలస్తీనా దేశానికి ఆయన ఏం చేస్తున్నాడు, తీసుకుని వెళ్తూ మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అయినా సరే వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోగా ఒకానొక సందర్భంలో వారు ఒక దూడను చేసుకున్నారు. దూడని చేసుకుని దానికి సాగిలి పడ్డారు. మీరు ఎలాగే ఉంటున్నారంటే దేవుడు ఒక మాట చెప్పారు, మీరు బబులోని చెరదాకా దేవుడు మిమ్మల్ని పంపించేస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అని. ఈ సందర్భాలన్నీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే ఈయన మాట్లాడుతున్నారు. ఎవరైనా స్టెఫన్ గారు మాట్లాడుతున్నారు. ఇంత ప్రసంగం చేయబోయేసరికి వీళ్ళందరికీ ముచ్చూరు చెమటలేకేసి నాళ్ళు ఇరిగిపోతున్నాయి. ఎప్పుడు ఇలాగ ధర్మశాస్త్రాన్ని మనకి వివరించి నేర్పించేవారు లేరు అని వీళ్ళందరికీ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యచకితులు అయిపోయారు అనమాట. అప్పుడు మోషే ఏం చెప్పాడనంటే, నీ వంటి ప్రవక్తను నా సహోదరుల నుంచి పుట్టిస్తానన్నాడు. ఆయనే యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు మీరు ఆయన్ని ఏం చేశారంటే, మీరు ఆయన నిరాకరించారు, తిరస్కరించారు, మీరు ఆయన్ని హత్య చేశారని చెప్పారు. ఎప్పుడైతే ఇన్ని మాటలు వీళ్ళందరికీ వినపడ్డాయో మరలా మధ్యలో జ్ఞాపకం చేశాడు. ఆ సొలొమోను గారు దేవాలయాన్ని కట్టిస్తానన్నాడు దావీదు గారి ద్వారాగా, యాకోబు ద్వారాగా. యాకోబు దేవునికి మందిరాన్ని కడదాం అనుకున్నాడు దావీదు. అయితే సొలొమోను గారు మందిరాన్ని కట్టారు. హస్తాకృత ఆలయంలో దేవుడు నివసింపుడని చెప్పాడు. ఆయన మనుషుల హృదయాల్లో జీవిస్తానన్నాడు. ఈ విషయాలు మీకు అర్థం కాక యేసుక్రీస్తుల వారు అనేటువంటి ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రభువు చెప్పుచున్నాడు ఆయన హస్తాకృత ఆలయంలో నివసింపడని చెప్పాడు కదా అని ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ముష్కరులారా అని తిడుతున్నాడు అన్నట్టు. ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునల్ల వారలారా, మీరును మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులో ఎవరిని దూషింపగియుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి, అంటే యేసుక్రీస్తుల వారు రాకడను గూర్చి ముందుగా చెప్పిన వారందరినీ మీరు చంపించేశారు కదా, మీరు సిలువ వేసేసారు కదా అని ఈ మాటలన్నీ చెప్పగానే వాళ్ళకి చాలా ఉద్రేకం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. ఏంటి దేవుని మాటలు చెప్పంటే, ధర్మశాస్త్రం చెప్పంటే ఏదో ముందు నుంచి ఏదో జరిగింది నీకే తెలుసు అన్నట్టుగా మాట్లాడతావు ఏంటని వీళ్ళందరూ దొమ్మిగా వచ్చేసి పట్టణపు వెలుపలికి అతన్ని గెంటేసి రాళ్ళు ఇచ్చుకుని ఏం చేశారు, ఆయన్ని కొట్టారు, చంపేశారు. చూసారా? అంటే దేవుని వాక్యం చెబితే ఏం చేస్తారన్నమాట, వీళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టుకుని చంపేశారు. చూసారా? స్టెఫన్ గారు ఎంత స్పీడ్గా దేవుని వాక్యాన్ని విన్నాడో, ఎంత స్పీడ్గా దేవుని వాక్యాన్ని చెప్పాడో అంతే స్పీడ్గా ప్రజలు ఆయన్ని ఏం చేసేసారు, చంపేశారు. చూసారా? అప్పుడు ఏం జరిగిందో చూడండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండుటయు చూసి, దేవుని మహిమను నిలిచి ఉండుటయు చూసి, ఆకాశం తెరబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి సౌలు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి ఏం చేశారు, జయగాడు అలా చూడకూడదు, జైతలు ఏం చేశారు, స్టెఫన్ గారిని చంపేశారు. కారణం ఏంటి? ప్రవక్తల గురించి, ధర్మశాస్త్రం గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, మోషే గారి గురించి, అబ్రహాం గారి దగ్గర నుంచి పూర్వీకుల చరిత్ర చెబుతుంటే వీళ్ళకి ఇంపుగా అనిపించలేదు. అంటే వీళ్ళకి ఏం కావాలన్నమాట, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత ఘనమగా చెప్పుకోవడము, అనిపించుకోవడము, ఇలాంటివి వారికి ఆనందంగా అనిపించినాయి.
యోనా చేసిన సూచక్రియల్ని ఏమండి అంతకుముందు ఏలియా గారు చేసినటువంటి కార్యాలని వీటిని చూసి కొంతమేరకు ఆలోచనకు వచ్చారు తప్ప ఇప్పుడు వీళ్ళందరూ అపోస్తులందరూ యేసుక్రీస్తుల వారు చేసినటువంటి త్యాగాలు ఈ మాటలన్నీ చెబుతుంటే వారికి వంట పడలేదు, వారు వినడానికి అందుకనే స్తెఫను ఏం చేశారు ఇప్పుడు రాళ్ళు ఎచ్చుకుని కొట్టి చంపేస్తుంటే ఆయన ఏం చేశాడు చూడండి. అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికిను, ఈ మాట పలికి నిద్రించెను. ఏం చేశాడు? వీళ్ళు ఏం చేయుచున్నారు, వీరు ఎరగరు తండ్రి, వీరిని క్షమించని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏమండి సిలువలో ఎలాగైతే తండ్రిని వేడుకున్నాడో ఇక్కడ కూడా స్తెఫను గారు కూడా దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని అలా వేడుకుంటున్నాడు. టోటల్గా మనకి ఈ అధ్యాయం మనకి సెలవిచ్చేది ఏంటంటే ఒక వీర సైనికుడు మరణిస్తున్నాడు. వీర సైనికుడు ఎలా మరణిస్తున్నాడు? అనేక మంది హృదయాలలో దేవుని వాక్యాలని టోటల్గా దించాడు. టోటల్గా మహాసభలో అనేకల హృదయాల్లో ఒక క్రీస్తు సైనికుడు స్తెఫను ఒక మంచి బోధకుడు ఏం చేశాడు? వాళ్ళందరి హృదయాల్లో సైనికుడు ఒక్కొక్కరు హృదయాల్లో ఒక్కొక్క బుల్లెట్లను దించుకుంటూ వాళ్ళందరికీ సువార్త చెప్పి సేవ చేసి తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించి హతసాక్షిగా చనిపోయాడు, హతసాక్షిగా మరణించాడు. ఇది దేవుని దృష్టికి భక్తుల మరణము విలువగా ఉన్నదని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఈ సందర్భంలో బట్టి మనం అందరం చూస్తుంటే నేడు మీరు నేను కూడా క్రీస్తు యేసునందు మనం కూడా ఎలా ఉన్నాం? ఇప్పుడు సైనికురాళ్ళుగా ఉన్నాం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎవరితో చేయాలి? అపవాదితో యుద్ధము చేయాలి. దేవుని పనిని పరిచర్ని పాడు చేస్తున్న వాళ్ళందరికీ దేవుని కుమారుని గురించి పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఇతరులకు చెప్పాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా చెప్పడానికి చెప్పినటువంటి మరి 7గురిలో ఒకరు మరి ముందుగా స్తెఫను గారు మరణించినట్లుగా మనకి కనబడుతుంది. ఆ తదుపరి కాలాల్లో మరి ఆ తదుపరి అధ్యాయాల్లో మరి అపోస్తులు ఒకరు మరణిస్తున్నట్లే కనబడుతుంది. ఆ తర్వాత మరొకరు, ఇలా వాళ్ళందరూ కూడా మరణానికి ఎదురెళ్ళారు. వాళ్ళందరూ ఎక్కడికి ఎదురెళ్ళారు నాయన? మరణానికి ఎదురెళ్ళారు. మరి మీరు నేను కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా మరణానికి ఎదురెళ్ళాలి. ఏ మరణానికి ఎదురెళ్ళాలి? మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తుల వారు మన అందరి నిమిత్తం ప్రాణం పెట్టారు. మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలని బైబిల్ సెలవిస్తుంది. కనుక అలా ప్రాణాలు పెట్టేవారుగా మీరు నేను ఉండాలని వాక్యము మరి మనందరితో మాట్లాడుతుంది. కనుక విన్న వాక్యము, చెప్పబడిన వాక్యము నేడు మనందరి వినికిడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుంటూ కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా నేటి పరిచయను మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషబాబు ప్రార్థన. మొదటిగా మోషబాబు ప్రార్థించాను. పరమ కనతండి గచ్చింది కాంతని మంటికి దిహిని కానితండి ఇటు యువతని వాకిందని కొనతండి అపస్తుల కార్యాలు 7 అధ్యాయం తేని కొనతండి అధ్యతని మేము ఇంటి పేరు కాని వాళ్ళు దాంతో ఫైనల్ మీకు ఎంత కొనతండి ఈ వాక్యతని మేము ఇంటి పేరు కాని వాళ్ళు దాంతో ఫైనల్ తండి వాకిందని మా మనతో ఈ వాక్యం ఇచ్చిన మా మనతో తెలిసినది మీకు ఎంత కొనతండి ఇంకా గౌరవం ఉందండి అనుకుంటూ భారత మంది కృష్ణ పరతండి ఆమేన్ తండ్రి. జై తల్లి ప్రార్థన పలతో ట్రీగా తెంచుకొని రోటరీగా తండ్రి వాకి జరగ తండ్రి వాదించాలని పురుగులు ఎన్నిక రోటరీగా తండ్రి అపస్తుల కార్యాలు తండ్రి 7 అధ్యాయం నేర్చుకున్నాను తండ్రి 7 అధ్యాయులు తండ్రి ఆ సెంచరీ కొట్టాను ఈ ట్రీగా తండ్రి మీరు అధ్యాయులు కూడా చేయండి రోటరీగా తండ్రి వాకి మీరు సత్య శ్రామచిని రోటరీగా తండ్రి అపస్తు కార్యాలు చదువుకొని 7 అధ్యాయం చదువు మమ్మల్ని శిలా చెంది రోటరీగా తండ్రి వాకి మీరు సత్య సంరక్షణ కింద ఓటరీగా తండ్రి వద్దకు సంగతి ప్రార్థన చేస్తున్నారు. మా సంఘ కాపాన్ని దేయించండి తండ్రి. మా సంఘంలో బోధిస్తున్న బిగల రాజు అని కూడా దేయించండి తండ్రి. మా ఉదయ సంఘంలో తండ్రి సేవకులు దేయించండి, సేవకురాన్ని కూడా దేయించండి. అదే కాదండి వైఎస్ఆర్ సంఘ కాపాన్ని దేయించండి. అక్కడ చెప్తున్నా కూడా మా బిగల రాజు అని కూడా దేయించండి. ఆ కుటుంబం కూడా దేయించండి తండ్రి. అక్కడ సంఘ పెద్దని కూడా దేవించండి తండ్రి. అక్కడ సేవకులు దీవించండి, సేవకురాన్ని కూడా దీవించండి. ఇంకా తండ్రి కూడా ముట్టేసుకొని కృష్ణ పరమ తండ్రి అమ్మా ప్రార్థన చేసుకున్నాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ప్రభావ అపోస్తుల కార్యాలు 7 అధ్యాయం ద్వారాగా
నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టినందుకు కృతజ్ఞతలు దేవ. వినవాక్యం మా వినుకుడులు ఫలింపజేయండి దేవ తండ్రి. మరొక పర్యాయం ఈ మాటలతోనైనా మేము ధ్యానించుకుని ప్రభా ఆ మాటలతోనైనా మీ అందుండి ఆనందించి సంతోషించడానికి మీ సహాయాలు తెచ్చండి. అలాగే ఒక పరిచర్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో నేను మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులను జ్ఞాపం చేసుకున్నాం ప్రభు. వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే వారికి సహకారులుగా పెద్దలుగా నాయన పురుషులుగా నాయన యవనస్తులుగా పరిచారకులుగా వృద్ధులుగా బాలురుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలను పరిచారకులను నడిపిస్తున్నటువంటి కుమారులను వాక్యం చెబుతున్నటువంటి దైవ సేవకులను పెద్దలను పరిచారకులను అందరినీ దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి దినమంతట్లో నాయన నీ బిడ్డలైనటువంటి మేమందరం నాయన మీకు లోబడగలిగే మంచి మనసును మిమ్మల్ని చూడగలిగే మారు మనసును మాకు ప్రసాదించండి తండ్రి. దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ అలాగే తండ్రి ఈ రోజునైనా మరి ఓదురు నాయన తండ్రి మా యొక్క స్థానిక సంఘంలో మందిర వార్షికోత్సవం జరగబోతుండగా తండ్రి ఆ కార్యం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించిన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని అలాగే తండ్రి ఉదయకాల సమయంలో జరిగినటువంటి యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని ఇంకా రాగడి దినాల్లో లోతైనటువంటి సందర్భాలు మేము హృదయపూర్వకంగా నేను ధ్యానించగలుగుతూ నాయన లోతైనటువంటి సంగతులను చూడగలుగుతూ నేర్చుకోగలుగుతూ నాయన మీదైనటువంటి ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపమని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ.